జైలు నుండి కొంతమంది ఖైదీలు తప్పించుకున్నారని మేహుల్ కు కాల్ వచ్చింది. మేహుల్ వెంటనే తన కారులో జైలుకు చేరుకుంటాడు. అక్కడికి వెళ్లిన తరువాత మేహుల్ జైలర్ ని కలుస్తాడు. గత రాత్రి భారీ వర్షంలో లైట్ లేకపోవడంతో కొంతమంది ఖైదీలు జైలు నుండి తప్పించుకున్నారని జైలర్ మేహుల్ తో చెబుతాడు. మేహుల్ వెంటనే తన సెల్ కి వెళ్లి సెల్ ని చూసిన తరువాత మేహుల్ జైలర్ తో చెబుతాడు, ముగ్గురు ఖైదీలు ఇక్కడ నుండి తప్పించుకున్నారు మరియు తప్పించుకోవడానికి ఎవరో వారికి సహాయం చేశారు. లాజికల్ ఆర్మీ ఇక్కడ ముగ్గురు ఖైదీలు ఉన్నారని, వాళ్ళు తప్పించుకోవడానికి ఎవరో సహాయం చేశారని మేహుల్ ఎందుకు భావించాడు? ఆలోచించండి లాజికల్ ఆర్మీ. విరిగిన చెత్త అంతా లోపలి వైపు ఉంది. అంటే బయట నుంచి జైలును ఎవరో బద్దలు కొట్టారని అర్థం. బయట ఖచ్చితంగా బురద ఉంటుంది. అందుకే లోపల వచ్చినప్పుడు అతని పాదముద్రలు ఉన్నాయి, వస్తున్నవి మరియు వెళ్తున్నవి. అంటే లోపల 3 ఖైదీలు ఉన్నారు, వారి పాదముద్రలు లేవు, ఎందుకంటే బురద బయట వైపు ఉంటుంది. మేహుల్ బయటకు వెళ్లి చూసేసరికి వెనుక బురద ఉంటుంది మరియు 4 వ్యక్తులు పారిపోయిన ఆనమాలు ఉన్నాయి. మేహుల్ ఆలోచించింది నిజమే. మేహుల్ సీసీటీవీ ఫుటేజెస్ ని తనిఖీ చేయడానికి సీసీటీవీ గదికి వెళ్తాడు. కానీ మేహుల్ కు అక్కడ ఏమీ కనిపించదు, ఎందుకంటే ఆ సమయంలో లైట్ లేదు. కాబట్టి మేహుల్ లైట్స్ లేని ముందు మరియు లైట్స్ వచ్చిన తరువాత యొక్క ఫుటేజెస్ ని చూస్తాడు. ఫుటేజెస్ చూసి జైల్ ని పగలగొట్టి లోపలికి వచ్చిన వ్యక్తి ఎవరో అతను అర్థం చేసుకుంటాడు. ఈ 5గురిని చూసి అతను ఎవరో మీరు చెప్పగలరా? ఆలోచించండి లాజికల్ ఆర్మీ మరియు మీ ఆన్సర్ ను నాకు కమెంట్ చేసి చెప్పండి. జైలు లేజర్ లాంటి వస్తువుతో తెరచబడింది. ఇక్కడ 5గురు వ్యక్తులు ఉన్నారు మరియు 4గురి దగ్గర జైలును బద్దలు కొట్టే టూల్స్ ఉన్నాయి. కానీ ఆ మెటీరియల్ తో గోడ పగలగొడితే చాలా చెత్త అవుతుంది. కానీ జైలు మాత్రమే లేజర్ లాంటి వస్తువుతో కొట్టి తెరచబడింది. మరో విషయం ఏమిటంటే జైలును బద్దలు కొట్టిన అతని బూట్లు మురికిగా ఉంటాయి. అవి ఈ 4గురి వద్ద లేవు. ఒక్క వ్యక్తి బూట్లు మాత్రమే మురికిగా ఉన్నాయి. కానీ ప్రశ్న ఏమిటంటే అతను గోడను ఎలా కత్తిరించి ఉంటాడు? సమాధానం తెలుసుకోవడానికి మేహుల్ మరోసారి ఖైదీ సెల్ ను చూస్తాడు. కానీ మేహుల్ కు అక్కడ ఎలాంటి క్లూ దొరకలేదు. మరుసటి రోజు మేహుల్ కి కాల్ వచ్చింది మరియు వార్తాపత్రికలో ఎవరో బ్యాంక్ దోపిడీ వార్తను ముద్రించారని చెప్పారు. ఆ దొంగతనం ఈ రోజు జరగబోతుంది. ఏది ఏమైనా మేహుల్ కి ఛాలెంజ్ చేస్తున్నాడు అని మేహుల్ కి అర్థమైంది. ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మేహుల్ న్యూస్ పేపర్ ని సరిగ్గా చూసి ఏ బ్యాంక్ లో దోపిడీ జరగబోతుందో అర్థం చేసుకుంటాడు. ఆలోచించండి లాజికల్ ఆర్మీ, న్యూస్ పేపర్ ని చూసి ఏ బ్యాంక్ ని దోచుకోబోతున్నారో మీరు చెప్పగలరా? బ్యాంక్ పేరు కనిపించడం లేదు, కానీ పక్క షాపు పేరు కనిపిస్తుంది. దాని నుండి మేహుల్ ఆ బ్యాంకు చేరుకోవచ్చు. మేహుల్ ఇన్ఫర్మేషన్ సేకరిస్తే నగరం మొత్తంలో ఆ పేరుతో 5 షాప్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఆలోచించండి లాజికల్ ఆర్మీ, ఏ షాప్ కి వెళ్లాలో మేహుల్ కి ఎలా తెలుస్తుంది? ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి. చాలా సింపుల్. మేహుల్ ఏ షాప్ పక్క బ్యాంకు ఉందో తెలుసుకుంటాడు మరియు ఆ షాప్ దగ్గరికి చేరుకుంటాడు. మేహుల్ ఆ 5 ఫ్లవర్ షాప్స్ గురించి తెలుసుకుంటాడు. అయితే ఒక షాప్ పక్కన మాత్రమే బ్యాంకు ఉందని తెలుస్తుంది. మేహుల్ వెంటనే తన కారులో బ్యాంకు చేరుకుని సెక్యూరిటీని చెక్ చేయడం ప్రారంభించాడు. మేహుల్ సీసీటీవీ రూమ్ కి వెళ్లి సీసీటీవీ ఫుటేజెస్ ను చెక్ చేస్తాడు. మేహుల్ సీసీటీవీ లైవ్ ఫుటేజెస్ ని చూసి దొంగ ఇప్పటికే బ్యాంక్ లోకి ప్రవేశించాడని అర్థం చేసుకుంటాడు. దొంగ బ్యాంక్ లోకి వచ్చేసాడని మేహుల్ కి ఎలా అర్థమవుతుంది? మేహుల్ ఏం చూశాడు? తద్వారా అతనికి అర్థమైంది ఆ దొంగ బ్యాంక్ కు వచ్చాడని. ఆలోచించండి లాజికల్ ఆర్మీ, మీరు ఈ సీసీటీవీ లైవ్ ఫుటేజెస్ ని చూసి చెప్పగలరా?
మేనేజర్ ని చూడండి. ఫుటేజ్ 1 లో అలాగే ఫుటేజ్ 3 లో కనిపిస్తున్నాడు. ఇది ఎలా పాసిబుల్ అంటే దొంగ హాయిగా దొంగలించడానికి మేనేజర్ మాస్క్ వేసుకుని వచ్చాడు. మేహుల్ వెంటనే లాకర్ గదికి పరిగెత్తాడు. కానీ అక్కడి నుండి డబ్బు దొంగలించబడింది. లాకర్ రూమ్ సైడ్ లో ఓ రంధ్రం ఉంది. ఆ రంధ్రం జైలు గోడలో ఉన్నట్లుగా ఉంది. అప్పుడు మేహుల్ కి బాంబ్ టిక్ 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 శబ్దం వినిపిస్తుంది. ఇక్కడ బాంబ్ ఉన్నట్లు ఉంది. దొంగలు వెళ్లే ముందు బాంబ్ పెట్టారు. లాజికల్ ఆర్మీ బాంబ్ ను చూసి చెప్పగలరా? బాంబును డిఫ్యూజ్ చేయడానికి మేహుల్ ఏ వైర్ ను కత్తిరించాల్సి ఉంటుంది? ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి. ఫ్రూట్ మరియు కలర్ కనెక్టెడ్ ఉన్నాయి. యాపిల్ రెడ్ తో, మ్యాంగో yellow తో మరియు బనానా కూడా yellow తో. కానీ కస్టర్డ్ యాపిల్ ని చూడండి, అది వైట్ తో కనెక్టెడ్ ఉంది. కానీ కస్టర్డ్ యాపిల్ లోపల నుండి వైట్ ఉంటుంది, బయట నుండి కాదు. అంటే అది రాంగ్ వైర్. మేహుల్ ఆ వైర్ ను కత్తిరించాడు మరియు బాంబ్ డిఫ్యూజ్ అయిపోతుంది. మేహుల్ బ్యాంక్ లో ఉన్న వారందరి ప్రాణాలను కాపాడాడు. కానీ అతను దొంగను ఆపలేకపోయాడు. దొంగ ఏదో గ్యాజెట్ ని ఉపయోగించి గోడలకు రంధ్రాలు చేసి తప్పించుకుంటున్నాడు. ఇంతలో మేహుల్ కి సైంటిస్ట్ నుండి కాల్ వచ్చింది. సైంటిస్ట్ అతన్ని చేరుకోవడానికి మేజ్ ను తయారు చేశాడు. లాజికల్ ఆర్మీ A, B, C లేదా D ని చూసి భూల్భులయ్యా సైంటిస్ట్ కు ఏ మార్గం దారి తీస్తుందో మీరు చెప్పగలరా? మార్గం D భూల్భులయ్యా సైంటిస్ట్ కి దారి తీస్తుంది ఈ విధంగా. మేహుల్ మార్గం D ని తీసుకుంటాడు మరియు సైంటిస్ట్ దగ్గరకు చేరుకుంటాడు. ల్యాబ్ కొన్ని రోజులు మూసివేయబడిందని, అయితే ఇక్కడ నుండి చాలా గ్యాజెట్లు దొంగలించబడ్డాయని సైంటిస్ట్ మేహుల్ తో చెప్తాడు. మరియు సైంటిస్ట్ వద్ద చాలా గ్యాజెట్స్ ఉన్నాయి. ఏవి దొంగలించబడ్డాయో కూడా అతనికి తెలియదు. ల్యాబ్ నుండి చివరిగా ఎవరు వెళ్లారు? సైంటిస్ట్ అతనుకు సరిగ్గా గుర్తు లేదని, అయితే ల్యాబ్ అసిస్టెంట్ కెమికల్స్ ని లోపల పెట్టాడని చెప్పాడు. మరియు అక్కడ ఒక క్లీనర్ శుభ్రం చేశాడు మరియు ప్యూన్ ప్రతిదీ లాక్ చేశాడు. అది ఎవరో మేహుల్ కి వెంటనే అర్థమవుతుంది. ఎలా లాజికల్ ఆర్మీ? మేహుల్ కి ఎవరో ఎలా అర్థమవుతుంది? మీకు అర్థమైందా ఎవరు అయి ఉంటారో? ఆలోచించండి లాజికల్ ఆర్మీ. క్లీనర్ శుభ్రం చేసి ఉంటే ఇక్కడ అంతా ఎంత మురికిగా ఉండేది కాదు. ఎవరో వచ్చి వెళ్తున్న పాదముద్రలు కూడా ఉన్నాయి, అది కూడా డోర్ వైపు నుంచి. అంటే దొంగ లోపలికి వచ్చేలా ప్యూన్ డోర్ తెరిచి ఉంచి ఉంటాడు. మేహుల్ క్లీనర్ మరియు ప్యూన్ ని పిలిచి వారిని విచారించాడు. నిజం చెప్పు, నువ్వు ఏమి దొంగలించావు? సార్, నేను 4 గ్యాడ్జెట్స్ ను దొంగలించాను. అవి ఏమిటో నాకు తెలియదు, కానీ నేను వాటిని మార్కెట్ లో విక్రించాను. నాకు చాలా డబ్బు వచ్చింది. సార్, నాకు తలుపు తెరిచి ఉంచడానికి ఒక వ్యక్తి డబ్బు ఇచ్చాడు. అతను ఏమి దొంగలించాడో నాకు తెలియదు. మేహుల్ వారిద్దరిని పోలీస్ లాకప్ లో బంధించాడు. నేను వీలైనంత త్వరగా కనుక్కోవాలి గ్యాజెట్స్ ను ఎవరు తీసుకున్నారో, ఎవరు వాటిని దుర్వినియోగం చేయకూడదు. అప్పుడు మేహుల్ కి పోలీస్ నుండి కాల్ వస్తుంది. అతను దొంగల కాల్ అందుకుంటున్నట్లు మేహుల్ కి చెప్పాడు. సౌత్ సిటీలోని ఒక నగల దుకాణంలో దోచుకోబోతున్నారని చెప్పారు. మేహుల్ వెంటనే సౌత్ సిటీకి బయలుదేరాడు మరియు కొద్దిసేపటికి అక్కడికి చేరుకుంటాడు. కానీ అక్కడ 3 నగల దుకాణాలు ఉన్నాయి. ఆ 3 షాప్స్ ను చూసి A, B లేదా C లో దొంగలు ఏ షాప్ లో దోచుకోబోతున్నారో మీరు చెప్పగలరా? ఆలోచించండి లాజికల్ ఆర్మీ మరియు మీ ఆన్సర్ ను నాకు కమెంట్ చేసి చెప్పండి. మూడు షాప్స్ ను చూసి మూసి ఉన్న షాప్ లో దొంగతనం చేయబోతున్నాడని మేహుల్ కి అర్థమైంది. ఒక షాప్ షిఫ్ట్ అయిపోయింది మరియు మరొక షాప్ తెరిచి ఉంది మరియు దానిలో చాలా ప్రజలు కూడా ఉన్నారు. మేహుల్ వెంటనే ఆ మూసి ఉన్న షాప్ లోపలికి వెళ్తాడు. అయితే ఆ దొంగలు అప్పటికే అక్కడ ఉంటారు. ఈసారి కూడా దొంగలు అదే విధంగా హోల్ చేశారు. మేహుల్ దూకి ఒక దొంగను తన్నుతాడు. వారిలో ఒక దొంగ వింత రకమైన గ్లవ్స్ ధరించి ఉన్నాడు. అతను మేహుల్ ను వెనక నుంచి లేపి గట్టిగా విసురుతాడు. ఆ గ్లవ్స్ లో 100 ఏనుగుల శక్తి ఉంది. ఒకరు వింత రకమైన
ప్రత్యేకమైన బూట్లు ధరించి ఉన్నారు. అతను ఆ బూట్లతో లాంగ్ జంప్స్ చేస్తాడు మరియు మేహుల్ ను గట్టిగా తన్నుతాడు. ఆ బూట్స్ లో జంపింగ్ స్ప్రింగ్స్ ఉన్నాయి. లాంగ్ జంప్స్ చేయవచ్చు. మేహుల్ తీవ్రంగా గాయపడతాడు. దొంగలు మేహుల్ ను కట్టేసి అదే హోల్ గుండా అక్కడి నుండి పారిపోతారు మరియు మేహుల్ ఏమీ చెయ్యలేకపోతాడు. మేహుల్ ఈ గ్యాడ్జెట్స్ దొంగలతో పోరాడగలడా? మరియు ఆర్య ఎక్కడ ఉంది? ఈ దొంగలతో పోరాడేందుకు ఆమె ఏదైనా ప్లాన్ చేస్తుందా? తదుపరి ఎపిసోడ్ లో చూద్దాం. థ్యాంక్ యూ.